హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండీ. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే 4 1-way స్విచెస్ అండ్ 2 5-pin సాకెట్స్ అండ్ 2 2-pin సాకెట్స్ వైరింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం రెడ్ కలర్ కేబుల్ అనేది తీసుకున్నాం. ఆ రెడ్ కలర్ కేబుల్ మనం వచ్చేసి లైన్కి యూజ్ చేస్తాం. ఫేజ్ అది వచ్చేసి ముందుగా మన 1-way స్విచ్ ఉంటుంది కదా, ఆ 1-way స్విచ్కు కింద ఉన్న టెర్మినల్కి మన బయట నుంచి వచ్చే ఫేజ్ అనేది కింద ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కనెక్ట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా మీరు కూడా కనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆ 1-way స్విచ్ నుంచి మళ్ళీ ఇంకొక 1-way స్విచ్ ఉంటుంది కదా, ఆ 1-way స్విచ్కి లైన్స్ అనేది లూపింగ్ ద్వారా కలుపుకుంటూ ఉండాలి. అది ఏ విధంగా కలుపుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ నేను ఒక చిన్న లూపింగ్ కట్ చేసి కనెక్ట్ చేసి పెట్టాను. దాని తర్వాత ఇంకో 1-way స్విచ్కు కింద ఉన్న టెర్మినల్లో కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకొకటి అయితే ఇంకో చిన్న కేబుల్ కనెక్ట్ చేయడానికి తీసుకున్నా. ఆ కేబుల్ వచ్చేసి నేను ముందుగానే మన స్లీవ్ తీసుకొని ముందుగానే రెడీ పెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానే మనకు ఈ బోర్డుకి వచ్చేసి 4 స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఆ 4 స్విచ్చెస్కి కూడా కింద ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఏది మన రెడ్ కలర్ కేబుల్ని. ఆ రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి మనకు ఫేజ్ అండ్ లైన్ కూడా అంటారు. మనకి బయట నుంచి వచ్చే మెయిన్ సప్లై అన్నమాట అది. ఓకే, ఈ విధంగా 4 స్విచ్చెస్కి కింద ఉన్న టెర్మినల్కి మనము ఫేజ్ అనేది కనెక్ట్ చేసేసాం ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చేసి మనం న్యూట్రల్ కేబుల్ ఏ విధంగా వైరింగ్ చేయాలో నేను చూపిస్తాను. వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, స్కిప్ చేయకండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నేను ఎలా అయితే లైక్ చేస్తారో అలా నాకు కొంచెం బూస్టింగ్గా అనిపించి మరిన్ని వీడియోస్ మీకోసం మంచి వీడియోస్ అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సందీప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం న్యూట్రల్ కేబుల్ మనకి 5-pin సాకెట్కి ఆ టెర్మినల్కి కిందాన మనకు ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ = న్యూట్రల్ అన్నమాట. మనం ఎప్పుడైనా కూడా ఎన్ అని ఉంది అని అంటే కంపల్సరీ దానికి మనం న్యూట్రల్ ఇచ్చుకోవాలి. అది మనకు సరైన పద్ధతి. ఇన్ ఫ్యూచర్ ఎవరు కూడా బాక్స్ ఇప్పితే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి, మన ఈ స్క్రూస్ మిడిల్లో స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. లూజ్గా ఉన్నాయా, టైట్గా ఉన్నాయా. లూజ్గా ఉంటే కనుక టైట్ చేసుకోండి, టైట్గా ఉంటే పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం బ్లాక్ కలర్ కేబుల్ బయట నుంచి న్యూట్రల్ అనేది తీసుకున్నాము. దేనికి తీసుకున్నాము? మన 5-pin సాకెట్కి ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి బ్లాక్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసాము. ఇది కూడా యాక్చువల్గా ఇందాక మనము లైన్కి ఏ విధంగా అయితే చేసామో ఈ న్యూట్రల్కి కూడా మనం లూపింగ్స్ అనేది చేసుకోవాలి. ఆ లూపింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఈ వైరింగ్ అనేది అర్థం కాదు. ఓకే, ఫస్ట్గా మనము 5-pin సాకెట్ ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసాము. దాని తర్వాత దాని పక్కన ఉన్న ఇంకో 5-pin సాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని 2-in-1 సాకెట్ అంటారు, 5-pin సాకెట్ అంటారు, 3-pin సాకెట్ అంటారు. నేను 5-pin సాకెట్ అని చెప్తున్నాను, నాకు ఇది అలవాటు. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్ అని మెన్షన్ చేసి ఉన్న ఈ 5-pin సాకెట్కి కూడా మనం ఆ టెర్మినల్కి కనెక్ట్ చేసాము. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పక్కన 2 2-pin టాప్స్ ఉన్నాయి కదా, 2-pin సాకెట్స్ ఉన్నాయి కదా, ఈ 2-pin సాకెట్స్కి కింద ఉన్న టెర్మినల్కి న్యూట్రల్ కనెక్ట్ చేసుకుంటున్నాం మనం. చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఆ కింద ఉన్న టెర్మినల్కి మనం కనెక్ట్ చేసేసాము. ఇంకొక 2-pin సాకెట్ ఉంది కదా, ఆ 2-pin సాకెట్కి కూడా లాస్ట్ వన్, దానికి కింద ఉన్న టెర్మినల్కి మనం న్యూట్రల్ కేబుల్ అనేది కనెక్ట్ చేసేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఈ ఎక్స్టెన్షన్ 8-way PVC గ్యాంగ్ బాక్స్ ఎక్స్టెన్షన్ బాక్స్కి వచ్చేసి మనకు ఫేజ్ అండ్ న్యూట్రల్ వచ్చింది. ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇది ఫేజ్, నెక్స్ట్ మనకి ఇది న్యూట్రల్. ఫేజ్ అనేది సాకెట్స్ అన్ని స్విచ్చెస్ అన్ని కింద వచ్చింది, న్యూట్రల్ అనేది మన సాకెట్కి వచ్చింది. సాకెట్స్ న్యూట్రల్కి ఇచ్చాము, న్యూట్రల్ ఎన్ అని మెన్షన్ చేసిన టెర్మినల్కి ఇచ్చినాను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం స్విచ్ చేయగానే మనకు స్విచ్ నుంచి సాకెట్కి
సప్లై కావడానికి మనం ఒక లూపింగ్ అనేది ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ప్రతి ఒక్క స్క్రూస్ అనేది కొంచెం ఫ్రీగా లూజ్ చేసి ఇస్తున్నాను. నేను ముందుగానే వీడియో లెంతింగ్గా ఉండదని చెప్పేసి మన కేబుల్స్ని కూడా నీట్గా చిన్న స్లీవ్స్ తీసి కట్ చేసి పెట్టేసా. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఒకటి లూపింగ్ కేబుల్ అనేది తీసుకున్నాం. అది వచ్చేసి మన 1 వే స్విచ్ ఉంటుంది కదా, 1 వే స్విచ్కు కింద లైన్ వచ్చింది కదా, పైన టెర్మినల్ ఖాళీ ఉంటుంది చూడండి. ఆ పైన టెర్మినల్కి మనం ఈ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇది కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనం స్విచ్ చేయగానే కింది నుంచి సప్లై అనేది ఆ స్విచ్ పైనకి వస్తుంది. పైన నుంచి వెళ్ళి మన 5 పిన్ సాకెట్కి వస్తుంది. ఆ 5 పిన్ సాకెట్కి అక్కడ ఉన్న టెర్మినల్కి మనకు అక్కడ ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ అంటే లైను, లోడు. ఓకే, ఆ విధంగా ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడైతే కదా మన ఈ 1 వే స్విచ్కు ఆ సాకెట్కి కరెక్ట్ మనకు పవర్ సప్లై అనేది అవుతుంది. స్విచ్ చేయగానే అప్పుడు ఈ 5 పిన్ సాకెట్ అనేది పవర్ ఆన్ అయ్యి దానికి మనకు సప్లై అనేది వస్తుంది. అప్పుడైతే దాన్ని మనం వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా దాని పక్కన ఉన్న 5 పిన్ సాకెట్కి కూడా అదే విధంగా కనెక్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దాని పక్కన ఉన్న 1 వే స్విచ్కి పైన ఉన్న టెర్మినల్కి మన రెడ్ కలర్ కేబుల్ని కనెక్ట్ చేసుకొని దాని తర్వాత నుంచి వెళ్ళి 5 పిన్ సాకెట్ ఉంది కదా, 5 పిన్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసిన టెర్మినల్ ఉంటుంది. ఆ ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి ఆ లూపింగ్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. యాజ్ చేసా అదే విధంగా ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే కనుక ఒక్కసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది వైరింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది. కానీ స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు ఫ్రెండ్స్. ఇది మీ మంచి గురించే, కొంచెం లెంతింగ్గా ఉన్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు 2 పిన్ సాకెట్ ఉంది కదా, సేమ్ దీనికి కూడా 2 పిన్ సాకెట్కి కూడా మన 1 వే స్విచ్కు పైన ఉన్న టెర్మినల్కి ఖాళీ ఉన్న టెర్మినల్లో కనెక్ట్ చేసుకొని అదేవిధంగా మన 2 పిన్ సాకెట్కి కూడా పైన టెర్మినల్ ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ ఉన్న టెర్మినల్కి మనం ఇది అనేది కనెక్ట్ చేసేసుకోవాలి. అప్పుడు కదా మనం 1 వే స్విచ్ చేయగానే మన 2 పిన్ సాకెట్కి కూడా మనకు సప్లై అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఆన్ అవుతుందంటే ఇప్పుడు మనం పైన రెడ్ కలర్ కేబుల్ కనెక్ట్ చేసాం కదా, ఆ విధంగా దీని ద్వారా మనకు అక్కడ పవర్ అనేది ఆన్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా లాస్ట్ వన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా సేమ్ పైన ఉన్న టెర్మినల్కి రెడ్ కలర్ లూపింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకొని దాని తర్వాత మన 2 పిన్ సాకెట్ ఉంది కదా, 2 పిన్ సాకెట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మన ఎక్స్టెన్షన్ బాక్స్ వైరింగ్. ఫైనల్గా మన బాక్స్ వైరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీని తర్వాత దీని కింద ఉన్న గ్యాంగ్ బాక్స్ బ్యాక్ సైడ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ అనేది మనం ఫిట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ లుక్. 4 1 వే స్విచెస్, 2 5 పిన్ సాకెట్స్, 2 పిన్ సాకెట్స్. ఈజీగా వైరింగ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరనే ఉండి. ఒక్కసారి నీట్గా కనుక మీరు ఈ వీడియో చూసినట్టే ఏ విధంగా లైన్ వచ్చింది, ఏ విధంగా న్యూట్రల్ వచ్చింది, న్యూట్రల్ కేబుల్. దాని తర్వాత మనం స్విచ్ ఆన్ చేయగానే స్విచ్ నుంచి మన సాకెట్కి వచ్చే లూపింగ్ వైరు ఈ విధంగా లూపింగ్ చేసుకోవాలి. నీట్గా ఈజీగా క్లియర్ కట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం గ్యాంగ్ బాక్స్ అనేది మనం ఫిట్ చేసేసుకుందాం.